దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ఘనమైన నామమునకు మహిమ ఘనత కలుగును గాక. దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి దేవాది దేవుని మనం స్తుతిస్తూ ఆయన యొక్క దివ్యమైన వాక్యమును మనం శ్రద్ధగా వింటాం. ఎందుకనగా నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవలకు వెలుగునై ఉన్నదనే మాట 119వ కీర్తన 105వ వచనంలో మనకు కనబడతారు. మరి మనము అతి ముఖ్యమైన పండుగ కాలంలో ఉంటున్నాం. క్రిస్మస్ యొక్క సీజన్లో ఉంటున్నాం. మనం అడ్వెంట్లోని మొదటి ఆదివారం మనం పూర్తి చేసుకుని ఉంటున్నాం. మరి రాబోయే 25వ తారీఖు, డిసెంబర్ 25వ తారీఖు ప్రపంచవ్యాప్తంగా అత్యద్భుతమైన క్రిస్మస్ పండుగను మనము ఆచరించుకోబోతున్నాం. మరి ఈ యొక్క క్రిస్మస్ పండుగ కేవలం క్రైస్తవులకు మాత్రమేనా? కాదు, సర్వలోక మానవాళికి కూడా ఇది క్రిస్మస్, యేసుక్రీస్తు యొక్క పుట్టుక అందరికీ ఆనందకరమైనది. ఎందుకనగా సర్వ సృష్టికర్త అయిన దేవాది దేవుడు మనందరి పాపముల కొరకు నరావతారిగా ఆయన ఈ లోకంలోనికి వచ్చిన దినమే క్రిస్మస్. మరి ఈ క్రిస్మస్ పండుగ కేవలం క్రైస్తవులు మాత్రమే జరుపుకోవాలంటే ప్రపంచమంతా కూడా సర్వమానవాళి దీని యొక్క అద్భుతమైన దినంగా, మరి ఆశీర్వాదకరమైన దినంగా, మరి దేవుని యొక్క దినంగా మనము ఆచరించుకోవాలి. ఎందుకనగా దేవుడు కేవలం క్రైస్తవుల కొరకు మాత్రమే కాదు, మరి ఇశ్రాయేలు కొరకు మాత్రమే కాదు, కానీ ఆయన తన ప్రాణం పెట్టింది సర్వమానవాళి కొరకు. ఆయన తన ప్రాణం పెట్టి ఉంటున్నాడు. యోహాను గారు ఆయన యేసయ్య గురించి ఒక అద్భుతమైన మాట అంటాడు. ఆయన యేసయ్య గురించి యోహాను సువార్త మొదటి అధ్యాయం 29వ వచనంలో, మరణాడు యోహాను యేసు తన యుద్ధకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవుచున్న దేవుని యొక్క గొర్రెపిల్ల అని యేసయ్య గురించి ఆయన సంబోధిస్తున్నాడు. అనగా లోకంలో ఉన్న ప్రజలందరి పాపముల కొరకు ఆయన సిలువ మానుపై ఆయన మరణించి, ఆయన యొక్క మరణం ద్వారా మనందరి దోషములను ఆయన పైన వేసుకొని సిలువ మానుపై ఆయన వేలాడి ఉంటున్నాడు. మరి ఆయన అందుకు గాను ప్రజలందరి కొరకు, కేవలం ఏ ఇశ్రాయేల్ కొరకు, లేదంటే ఏ గ్రీసు దేశస్తుల కొరకు, లేక యూదుల కొరకు, లేదంటే భారతీయుల కొరకు కాదు, కానీ ప్రపంచంలో ఉన్న సర్వ మానవాళి కొరకు ఆయన ఒక్కసారి ఆయన గవిని బయట ఆయన శ్రమపడి మరణించి మనందరికీ ఆయన రక్షణ తీసుకుని వచ్చింటున్నాడు. మరి క్రీస్తు ఈ లోకంలో ఆయన 3.5 సంవత్సరాల పాటు పరిచయం చేసినాడు. 33.5 సంవత్సరాల పాటు ఆయన ఈ లోకంలో నరావతారిగా ఆయన జీవించి ఉంటున్నాడు. ఈ యొక్క 3.5 సంవత్సరంలో కూడా యేసుక్రీస్తుకు అనుచరులుగా ఉన్న 12 మంది అపోస్తులు కూడా, వారు కూడా యేసుక్రీస్తు గురించి ఈయన కేవలం యూదులను రక్షించడానికి, ఇశ్రాయేలును ఆ యొక్క రోమ ప్రభుత్వం నుండి విడిపించడానికి దిగి వచ్చిన మెస్సియగా మాత్రమే వారు అనుకున్నారు. కానీ ఆయన సర్వ మానవాళి కొరకు అనే మాటను వాళ్ళు అర్థం చేసుకోలేకపోయినారు. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 36వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట వ్రాసుంటున్నారు లూకా గారు యేసయ్య గురించి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 36వ వచనంలో, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. మరొకసారి చెప్తున్నాను, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలుకు పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా సమాధాన సువార్తను దేవుడి లోకంలోనికి పంపి ఉంటున్నాడు. అందుకే ఆయన ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్దుండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించిన మాట మనకు యోహాను సువార్తలో మనకు మొదటి అధ్యాయంలో మాటలన్నీ కనపడతాయి మనకి. అనగా ఈ లోకంలోనికి దిగి వచ్చిన ఈ వాక్యమే, ఆ వాక్యమే శరీరధారి అయి లోకంలోనికి దిగి వచ్చి ఉంటున్నది. మరి గలతీ పత్రిక 4:4లో రాయబడినట్టు, కాలము పరిపూర్ణమైనప్పుడు తండ్రిన దేవుడు తన కుమారుని ఈ
ఈ లోకంలోనికి పంపి ఉంటున్నాడనే మాటలు మనం చూస్తున్నాం. అనగా ఆయన ఈ లోకంలోనికి ఆయన దిగి వచ్చి మనందరి పాపములను ఆయన భరించి మనకు రావాల్సిన శిక్షను ఆయన స్వీకరించి మనందరి దోషములను ఆయన కొట్టివేసి ఉంటున్నాడు. మనందరి శిక్ష ఆయన కొట్టివేసి ఉంటున్నాడు. ఎవరైతే యేసుక్రీస్తును తమ సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన వెంబడిస్తారో, ఆయన పైన ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు మాత్రమే రక్షింపబడతారనేసి బైబిల్ గ్రంథం మనకు ప్రస్ఫుటంగా స్పష్టంగా మనకు బైబిల్ తెలియజేస్తా ఉన్నదండి. చూడండి, అంత మాత్రమే కాకుండా మొదటి యోహాను 4:4 కూడా 4వ అధ్యాయం 14వ వచనంలో కూడా ఒక శ్రేష్టమైన మాట మనకు కనబడతాయి. మొదటి యోహాను 4వ అధ్యాయం 14వ వచనంలో, మరియు తండ్రి తన కుమారుని లోక రక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము. ఆయన శిష్యుడైనటువంటి యోహాను గారు ఈ యొక్క పత్రికను రాస్తూ, ఇదిగో తండ్రి లోక రక్షకుడుగా ఉండటకు తండ్రి తన కుమారుని లోకంలోనికి పంపి ఉన్నాడనే వాటికి మేము సాక్షులుగా ఉంటున్నాము. మేము కన్న వాటిని విన్న వాటిని గురించి మేము చెప్పకుండా ఉండలేమనేసి శిష్యులు యేసుక్రీస్తు యొక్క సువార్తను పట్టుకొని ఆయన భూదిగంతముల వరకు వారు తీసుకెళ్లి ఆ యొక్క సువార్తను వారు ప్రకటించినారు. అందులో భాగంగానే భారతదేశంలో కూడా తోమా గారి యొక్క సువార్తను ఈ లోకంలోనికి, ఈ యొక్క దేశంలోనికి తీసుకుని వచ్చింటున్నాడు. మరి సర్వ మానవాళి కొరకు ఆయన తను తాను అర్పించుకున్నాడు ఆయన. మరి మనందరినీ రక్షించుటకు, మన పాపం నుండి మనల్ని విడిపించుటకు దేవుడు నరావతారిగా దిగి వచ్చాడు. ఆయన యందు ఏ పక్షపాతము లేదు, కానీ ఆయన శిష్యులుగా ఉన్న అపోస్తులకు మరియు ఇశ్రాయేలుకు తామే ఏర్పాటు చేసిన వారము, తామే దేవుని యొక్క బిడ్డలము, మేమే ఎన్నుకున్న వారమని యొక్క అపోహ ఆ యొక్క కాలంలో ఇశ్రాయేలులకు, ముఖ్యంగా యూదులకు ఆ యొక్క స్వభావం వాళ్ళకు ఉండేది. అనగా కేవలము మా కొరకు మాత్రమే, ఇదిగో ధర్మశాస్త్రము మా నుండే వచ్చినది, ఆజ్ఞలు మాకే, దేవుడు మమ్మల్ని ఎన్నుకొని ఉంటున్నాడు, వీఆర్ ద చూసన్ పీపుల్ అనేసి వాళ్ళు అపోహపడుతూ ఉంటారు. ఇప్పటికి కూడా వాళ్ళు అలాగే ఉంటున్నారు. కానీ బైబిల్ స్పష్టంగా యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అనేసి బైబిల్ మనకు తెలియజేస్తాం. ఆయన లోక రక్షకుడు, సర్వమానవాళి కొరకు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని యొక్క గొర్రె పిల్లగా మనము చూస్తున్నాం. అన్యులమైన మన వరకు సువార్త వచ్చింది. మనమందరం కూడా క్రీస్తు రక్తంతో కడగబడి మనమందరం కూడా దేవుని బిడ్డలుగా మనము ఉంటున్నాం. తనని ఎందరు అంగీకరించిరో, అనగా తన నామముతో విశ్వాసం ఉంచే వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారము అనుగ్రహించనే మాట మనకు బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రపంచానికి అంతటికి, సర్వ సృష్టికి ఆయనే దేవుడు, ఆయన మాత్రమే రక్షకుడు. మరి ఈ యొక్క సందర్భం మనం చూసినట్టయితే అపోస్తల కార్యం 10:36 మనం చూసినట్టయితే ఎందుకు పేతురు గారికి పరిశుద్ధాత్మ దేవుడు ఇది బోధపరిచాడంటే అక్కడ ఒక శ్రేష్టమైన సంగతి జరిగి ఉండదు. చూడండి, కొర్నేలి అనే ఒక అన్యుడు, ఈయన శతాధిపతి, ఈయన ఇటాలీ పటాలంలో పనిచేయుచున్న శతాధిపతి. ఈయన కింద 100 మంది సైనికులు ఉంటారు. బైబిల్ గ్రంథంలో మనకు 3 శతాధిపతులు మనం చూస్తున్నాం. మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయంలో 8వ అధ్యాయంలో ఒక శతాధిపతి మనం చూస్తాం. ఆయన తన దాసుని కొరకు యేసయ్య దగ్గరకు వచ్చి ఆయన మొరపెట్టుకున్నప్పుడు యేసయ్య ఇదిగో అతని గొప్ప విశ్వాసం గురించి దేవుడే ఆయనను అంగీకరించి మరి తన దాసుని ఆయన స్వస్థపరిచేట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. మరి సిలువ దగ్గర కూడా ఒక శతాధిపతి మనం చూస్తున్నాం. సిలువ దగ్గర కూడా యేసయ్యను శతాధిపతి అక్కడ మారు మనస్సు పొందుకున్న ఒక శతాధిపతి చూస్తున్నాం. ఇక్కడ 3వ శతాధిపతి, ఆయన పేరు కొర్నేలి. కొర్నేలి గురించి బైబిల్ చెప్తున్న ఒక అద్భుతమైన మాటలు ఏమంటే, అపోస్తల కార్యములు 10వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఆయన గురించి బైబిల్ ఒక అద్భుతమైన నిర్వచనం ఇచ్చినదండి. ఇటలీ పటాలమడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అనే ఒక భక్తిపరుడు కైసరేలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు, చూడండి మొదటిది, దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయించుంటూ ఉండేవాడు. అద్భుతమైన మాటలండి. ఒక అన్యుని గురించి బైబిల్ ఇస్తున్న సాక్ష్యము,
దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి అన్యజనులకు ప్రజలందరికీ బహుధర్మము చేయించు ప్రతి దినము దేవునికి ప్రార్థన చేయువాడుగా కొర్నేలిని గురించి మనం చూస్తున్నాం. అతను యథావిధిగా పగలు ఇంచుమించు 3 గంటలకు ఆయన ప్రార్థన చేసుకుని చుండగా కొర్నేలి గారు ఆయనకు ఒక దేవుని యొక్క దూత అతనికి ప్రత్యక్షమై, ఇదిగో నీ యొక్క ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరెను. చూడండి, అతడు ఆ దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. దేవుని సన్నిధికి కొర్నేలి యొక్క ప్రార్థనలు, ఆయన యొక్క ధర్మకార్యములు ఆయన దేవుని సన్నిధికి చేరినట్టుగా అక్కడ దూత ప్రకటిస్తుంది. అంత మాత్రమే కాకుండా, ఇదిగో యొప్పే అనే ఊరిలో చర్మకారుడైన సీమోను ఇంట పేతురు అనే మారు పేరు కలిగిన సీమోను దిగుబట్టి ఉన్నాడు. అతని నీ యొక్క ఇంటికి రప్పించుకొని అతడు నీకు దేవుని కూర్చిన మాటలు తెలియజేశాడు కనుక నీవు అతని నీ ఇంటికి పిలువనంపింపుము అని ఆయన ఎప్పుడైతే కొర్నేలికి ఆ దూత సెలవిచ్చిందో, వెంటనే ఆ యొక్క కొర్నేలి గారు ఎప్పుడు తన యొక్క నమ్మకమైన వ్యక్తుల్లో కొంతమందిని పిలిచి, ముక్తిగా భక్తిపరుడకు ఒక సైనికుని పిలిచి ఈ సంగతి అంతయు తెలియజేసి ఆ యొక్క సైనికులను యొప్పేకు పంపించి పేతురు రావడానికి ఆ యొక్క స్థలానికి పంపించడం మన వాక్యంలో చూస్తున్నాం. యొప్పేలో పేతురు చర్మకారుడైన సీమోని ఇంటిలో ఆయన ఉంటున్నప్పుడు పగలు ఇంచుమించు 12 గంటల సమయంలో ఆయన మిద్దిపైకి వెళ్ళి ఆయన ప్రార్థన చేయడం ప్రారంభించినాడు. క్రింద పేతురు కొరకు ఆహారం సిద్ధపడుతుంటున్నది, ఆయన ఆకలి కొని ఉంటున్నాడు. మరి అదే సమయంలో మిట్ట మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఆయన మిద్దిపైకి వెళ్ళి ఆత్మవశుడై ఆయన ప్రార్థన చేయడం ప్రారంభించినప్పుడు, ఆయన ఆత్మవశుడైనప్పుడు ఆయనకు ఒక దర్శనం కలుగుతున్నది. అదేమనగా ఆకాశం నుండి, చూడండి మీకు ఆ మాట అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 11వ వచనంలో, ఆకాశము తెరవబడుటయు 4 చెంగులు పట్టి తిప్పబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగివచ్చుటయు చూచెను. అందులో భూమి మీదుండు సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. చూడండి, ఆ పరలోకం తెరవబడుటయు ఆకాశం నుండి ఒక దుప్పటి వంటి వాటిలో ఒక పాత్ర, ఆ పాత్రలో సకల చతుష్పాద జంతువులను కూడా ఉన్నట్టుగా పేతురు గారికి ఒక దర్శనం కలుగుతున్నది. అప్పుడు ఒక స్వరం అతనితో మాట్లాడుచున్నది, పేతురు నీవు లేచి వాటిని చంపుకొని తినమని ఒక శబ్దం అతనికి వినబడెను. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనాను నేనెన్నడూ తినలేదు. ముఖ్యంగా యూదులు నిషిద్ధమైన జంతువులను, నిషిద్ధమైన పక్షులను, నిషిద్ధమైన చేపలను, నిషిద్ధమైన వాటిని ఏనాడు తినరు. ఏది పవిత్రమైనది, ఏది అపవిత్రమైనది, ఏది తినదగినవి, ఏది తినకూడనివి అనేసి, ఏది నిషేధింపదగినవి అనేసి మనకు లేవియకాండం 11-12 అధ్యాయాలు చదివినట్టయితే వారికి ఆ కట్టడ ఉంది. వేటిని తినాలి, వేటిని తినకూడదనే కట్టడ వారికి స్పష్టంగా ఉన్నది. ఆ కట్టడ ప్రకారము అపవిత్రమైన వాటిని వారు తినకుండా జాగ్రత్త పడేవారు. అదే మాట ఇక్కడ పేతురు తెలియజేస్తున్నాడు. అపవిత్రమైన దేది కూడా నా నోటి వెంబడి నేను ఎప్పటికీ తినలేదు ప్రభు అని తెలియజేసినప్పుడు 3 పర్యాయములు అదే మాదిరి అక్కడ ఆ యొక్క పాత్ర పైకెత్తబడటయు మరియు దిగటయు, వాటిలో ఆ యొక్క అపవిత్రమైన వాటి సకల చతుష్పాద జంతువులు కనబడటయు, వాటిని చంపుకొని తినమని యొక్క స్వరం వినబడటయు అక్కడ జరిగినప్పుడు ఇలాగ ముమ్మారు జరిగిన తర్వాత వెంటనే ఆ పాత్ర ఆకాశమునకు ఎత్తబడెను. పేతురుకు ఈ యొక్క దర్శనం ఎందుకు కలిగినది అని ఆయన ఆలోచించుకొనుచుండగా, అదే సమయంలో ఆ యొక్క కొర్నేలి యొక్క సైనికులు మరియు కొర్నేలి యొక్క అనుచరులు యొప్పేలోని ఆ యొక్క పేతురు నుండి యొక్క గృహం దగ్గరకు వచ్చి వారు బయట నిల్చున్నప్పుడు ఆ యొక్క విషయం తెలుసుకొని పరిశుద్ధాత్మ దేవుడు పేతురుతో అంటున్నాడు. చూడండి, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 19వ వచనంలో,
పేతురు ఆ దర్శనం గూర్చి యోచించుకొనుచుండగా ఆత్మ, ఇదిగో 3 మనుషులు నిన్ను వెతుకుచున్నారు, నీవు లేచి క్రిందకు దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము, నేనే వారిని పంపి ఉన్నాను అతనితో చెప్పాను. పేతురు ఆ మనుషులు దిగి వచ్చి, ఇదిగో మీరు వెతుకువాడను నేనే, మీరు వచ్చిన కారణమేమని అడిగిను. అప్పుడు వారు కొర్నేలి గురించి ఒక అద్భుతమైన మాట వాళ్ళు పలుకుచున్నారు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 22వ వచనంలో, అందుకు వారు, నీతిమంతుడను దేవునికి భయపడువాడను యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడునైన శతాధిపతి కొర్నేలి అని ఒక మనుషుడున్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దూత వలన బోధించబడని చెప్పిరి. అప్పుడు అతడు వారి లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చడుగా మనం వాక్యంలో చూస్తున్నాం. అనగా పేతురుకు ఆ యొక్క కొర్నేలి యొక్క వారి సైనికులు కొర్నేలి గురించి అతని గురించి అంతయు తెలియజేసినప్పుడు పేతురు వారితో కూడా వెళ్ళుటకు సిద్ధపడెను. మరునాడు వారు కైసరియలో నుండి మరలా యొప్పే నుండి వారు కైసరుకు వారు బయలుదేరినారు. మరుసటి రోజు కైసరుకు వారు చేరుకున్నప్పుడు, ఆ యొక్క కొర్నేలి ఇంటికి చేరుకున్నప్పుడు, కొర్నేలి పేతురు యొక్క రాక కొరకు ఎదురు చూస్తూ తాను మాత్రమే కాదు, తన కుటుంబ సభ్యులు మాత్రమే కాదు, తన బంధువులు, తన ముఖ్య స్నేహితులను అందరినీ తీసుకుని అతని గృహంలో చేర్చి వారందరికీ కూడా ఆ యొక్క సువార్త వినిపింపబడాలనేసి పేతురు గురించి వారు ఎదురు చూస్తూ ఉన్నారు. చూడండి, ఇక్కడ ఒక చక్కని మర్మం మనకు తెలియజేస్తుంది. మనము మాత్రమే రక్షింపబడిన వారు మాత్రం కాదు, కానీ మనతో పాటు మన ఇరుగు పొరుగు వారికి, మన స్నేహితులకి, మన బంధువులకి, అందరికీ ఒక రక్షణ సువార్త తెలియాలి. ఎందుకనగా కాలము చాలా దగ్గరగా ఉంటున్నది. యేసుక్రీస్తు యొక్క రాకడ అతి సమీపంగా ఉంటున్నది. మనతో పాటు మన బంధువులు, మన స్నేహితులు కొందరినైనా ఆ యొక్క భయంకరమైన అగ్నిగుండంలో నుంచి వారిని బయటకు లాగాలంటే వారికి యొక్క నిజ సువార్తను మనం ప్రకటించాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది. ఏదో ఒక రకంగానైనా క్రీస్తు యొక్క ఆ యొక్క సువార్తను మనం ప్రకటించాల్సిన బాధ్యత మనపై ఉన్నది. కొర్నేలి ఎగ్జాక్ట్ గా అదే చేసినాడు. అతనితో కూడా అతని ఇంటి వారును, అతని బంధువులను, అతని యొక్క స్నేహితులను, శ్రేయోభిలాషులను అందరినీ సమకూర్చి అతని ఇంట చేర్చుకుని ఉంటున్నాడు. వారు పేతురు గురించి ఎదురు చూస్తున్నప్పుడు పేతురు కొర్నేలి ఇంటిలో ప్రవేశించిన వెంటనే కొర్నేలి తన యొక్క హోదాను మరిచిపోయి, తన శతాధిపతి అనే విషయాన్ని అతను మరిచిపోయి పేతురుకు వంగి అతను నమస్కారం చేసినప్పుడు పేతురు అతను వెంటనే లేపి, నేను కూడా నీ వంటి నరుడనే, నేను కూడా నీ వంటి మనుషుడినే, నన్ను నువ్వు మొక్కరాదనేసి అతను లేవనెత్తి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉంటున్న చూచెను. ఇక్కడ ఒక శ్రేష్టమైన మాట ఉందండి. ఎందుకు యేసుక్రీస్తు అందరికీ ప్రభు అనే మాటకు ఇక్కడ మనకి అసలైన మర్మం మనకు కనబడుతుంది. పేతురు మాట్లాడుచు, పేతురుకు ఇది బోధించడానికి, పేతురు కూడా యూదుడే, ఇశ్రాయేలుడే, అతడు కూడా మాకు మాత్రమే రక్షణ అనే యొక్క అపోహలో ఉంటున్నాడు కాబట్టి అతనికి కూడా ఇది తెలియజేయాలనేసి దేవుడు అతన్ని కొర్నేలిని తీసుకొని వచ్చింటున్నాడు. చూడండి 28వ వచనం, అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 28వ వచనంలో, అప్పుడు అతడు అన్య జాతి వారితో సహవాసం చేయుటైనను అట్టి వారిని ముట్టుకున్నటైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుష్యుడును నిషేధింపదగిన వాడైనను పవిత్రుడనైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉంటున్నాడు. దేవుని దృష్టిలో ప్రతి ఒక్కరము మనము సమానమే. మనందరినీ సృజించిన సృష్టికర్త ఆయనే. అతనికి ఏ భేదము లేదు, అతనికి ఏ పక్షపాతము లేదు. దేవుడు అందరినీ సమానంగానే ప్రేమిస్తున్నాడు. కాకపోతే ముఖ్యంగా ఈ యొక్క యూదులకు ఈ యొక్క అపోహను తీసివేయాలనేసి దేవుడు పేతురు గారికి కూడా ఆ యొక్క దర్శనం ఆయన చూపించింటున్నాడు. అంత మాత్రమే కాకుండా అన్ని ఇంటికి, కొర్నేలి ఇంటికి అతను తీసుకుని వచ్చింటున్నాడు. అక్కడ కూడా ప్రజలందరూ వారు సమకూడి సువార్తను స్వీకరించేందుకు సిద్ధంగా ఉండటం చూసి పేతురు కూడా జ్ఞానోదయమైనట్టుగా మనం వాక్యంలో చూస్తున్నామండి. కాబట్టి నన్ను
పిలిచినప్పుడు అడ్డమేమియూ చెప్పక వచ్చితిని గనుక ఎందు నిమిత్తము నన్ను పిలువనంపితిరో దానిని గూర్చి అడుగుచున్న వారితో చెప్పెను. ఎందుకు మీరు నన్ను పిలిచి ఉంటున్నారు, నా నుంచి మీరు ఏమి కోరుకుంటున్నారు అనేసి ఎప్పుడైతే పేతురు కొర్నేలి గారితో అడిగినాడో, కొర్నేలి జరిగిన విషయం అంతా అతనికి తెలియజేసి ఉంటున్నాడు. ఇదిగో నేను పగలు 3 గంటలకు నేను ప్రార్థన చేసుకుని చుండగా పరిశుద్ధ దూత నాకు దర్శనమిచ్చి కనబడి, నీ యొక్క ప్రార్థనలను, నీ యొక్క ధర్మకార్యములను ప్రభువు సన్నిధికి జరిగినవి, ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకొని నీకు మరిన్ని విషయాలు తెలియజేయాలనేసి పేతురు చర్మకారుడైన ఆ సీమోను ఇంట, యొప్పే నగరంలో ఉన్నటువంటి ఆ యొక్క నగరంలో చర్మకారుడు సీమోను ఇంట్లో సీమోను మారు పేరు కలిగిన పేతురు దిగి ఉంటున్నాడు. అతన్ని పిలువనంపించి మరిన్ని విషయాలు సువార్త ప్రకటించవలసిందిగా అతను మాకు తెలియజేసినప్పుడు, నేను నా యొక్క సైనికులను ఎద్దుకు పంపి నిన్ను పిలువనంపించి తిని అనేసి కొర్నేలి ఎప్పుడైతే అతనికి తెలియజేసినాడో, వెంటనే అక్కడ మరొక శ్రేష్టమైన మాట మనకు కనబడుతుందండి. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 34 మరియు 35 వచనాల్లో ఈ యొక్క అద్భుతమైన మాటలు మనం చూస్తున్నాం. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకోవాలని ఆయన అంగీకరించును. చూడండి 34-35 వచనాల్లో దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ అనగా భూమిపై ఉన్న ప్రతి జనములోను, ఆయా జాతులలోను, ప్రతి దేశములోను ఎవరైతే దేవునికి భయపడి ఆయన యొక్క ఆజ్ఞలు ఎవరైతే అనుసరిస్తారో వారందరినీ ఆయన అంగీకరిస్తాడు. ఆయన కేవలము యూదులను కాదు, కేవలం క్రైస్తవులు మాత్రమే కాదు, భూ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మనిషికి సమాన అవకాశం ఉంటున్నది. దేవుడు పక్షపాతి కానే కాడు. ఆయన ప్రతి ఒక్క మనిషిని యొక్క హృదయాంతరంగంలో పరిశోధించేవాడు కాబట్టి ఆయన అటువంటి వారిని, తన యందు భయభక్తులు గల వారిని, నిజముగా దేవుణ్ణి ప్రేమించే వారిని, ఆయన ఆజ్ఞను అనుసరించే వారిని ఆయన తప్పకుండా అంగీకరిస్తాడనేసి ఈ వాక్యంలో మనం చూస్తున్నామండి. మరి ఆ యొక్క స్థలంలో పేతురు గారు ఆయన కొర్నేలి తెలియజేసిన మాటల తర్వాత పేతురు తన సాక్ష్యంను పంచుకోవడము, మరి యేసయ్య గురించిన ఒక అద్భుతమైన మాటలను ఆయన చెప్పడం వారికి, అక్కడున్న వారికి ప్రారంభించాడండి. జరిగిన విషయం, కన్యకు పుట్టిన యేసయ్య మరి యోహాను బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గర బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఆయన 3.5 సంవత్సరాల పాటు చేసిన అనేక అద్భుతములు, స్వస్థత కార్యములు, మరి పరలోక రాజ్యం గురించిన సువార్త, దేవుని గురించిన సువార్త, ఆయన అధికారంతో కూడిన మాట్లాడిన మాటలు, ప్రకృతిని శాసించడము, నీటిపైన నడవడము, ఇవన్నీ కూడా యేసయ్య 3.5 సంవత్సరంలో చేసిన ఆ యొక్క ప్రతి విషయంలో వారికి బోధించి, మరి అంత మాత్రమే కాకుండా యూదులని, ఇశ్రాయేలీయులు ఆయన అంగీకరింపకుండా ఆయనను సిలువమానుకు అప్పగించినారు. ఆయన చనిపోయినా కానీ 3వ నాడు తిరిగి లేచి 40 రోజుల పాటు ఈ లోకంలో ఆయన సంచరించి మాతో పాటు ఆయన అన్నపానములు పుచ్చుకున్న విషయము ఆయన వారికి ఎప్పుడైతే తెలియజేసినారో చూడండి, అది మాకు అనుగ్రహించినాడు. ఇదియు కాక మరొక శ్రేష్టమైన మాట కూడా పేతురు గారు ఇక్కడ పలుకుచున్నాడు. మా అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 42వ వచనంలో, ఇదియు కాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతిగా దేవుడు ఆయన నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇవ్వాలని మాకు ఆజ్ఞాపించను. ఆయన త్వరలో రాబోచున్నాడు. వాని క్రియల చొప్పున వానికి సిద్ధపరిచిన జీతం ఇచ్చుటకు ఆయన జీతాన్ని సిద్ధపరిచి ఉంటున్నాడు. ఆయన త్వరలో న్యాయాధిపతిగా రానే ఉంటున్నాడు. ప్రతి మానవుడు ఆయన న్యాయ సింహాసనం మీద హాజరు కావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఏ ఒక్కడు తీర్పును తప్పించుకోలేడు. ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఆ యొక్క కొర్నేలిలో ఇంటిలో ఉన్న వారికి పేతురు ప్రకటించినారో వారందరూ కూడా ఆయన యందు విశ్వాసం ఉంచినట్టుగా మనం ఇక్కడ వాక్యంలో చూస్తున్నాము. 43వ వచనంలో, ఆయన యందు విశ్వాసం ఉంచి వాడెవడో వాడు ఆయన నామం మూలంగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచున్నారని పేతురు ఈ మాటలు ఎప్పుడైతే మాట్లాడుచున్నాడో వింటున్న వారందరిపైకి పరిశుద్ధాత్మ
పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నామండి. పరిశుద్ధాత్మ దేవుడు అన్యజనుల పైన దిగి వచ్చిన చూసి పేతురు కూడా ఆశ్చర్యపోయినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. చూడండి, సున్నతి పొందిన వారిలో కూడా పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరం అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడడం చూసి విభ్రాంతి నొందిరి ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచుండగా విన్నారు. అన్యులు, కొర్నేలి ఇంట్లో ఉన్న వారందరూ అన్యులు. ఎప్పుడైతే దేవుని యొక్క సువార్త అక్కడ సమృద్ధిగా వారికి అక్కడ ప్రకటింపబడుచున్నదో వెంటనే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వారి పైన దిగి వారందరూ అన్య భాషలలో మాట్లాడడం ప్రారంభించినప్పుడు వీరందరూ విస్తుపోయినారు, వీరందరూ ఆశ్చర్యపోయినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నామండి. మరి అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మం పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మం పొందవలని ఆజ్ఞాపించను. తర్వాత కొన్ని దినములు తమ యొద్ద ఉండమని వారు అతని వేడుకున్నారు. ఎప్పుడైతే పేతురు ఈ రక్షణ సువార్తను ఎప్పుడైతే ఆయన కన్న వాటిని విన్న వాటిని వారికి ప్రకటించినాడో, యేసయ్య యొక్క సువార్తను ప్రకటించినాడో, ఆయన జనన సువార్త సేవ మరణ పునరుత్థాన విషయములను ఆయన ప్రకటించి మరల త్వరలో రానయ్యున్నటువంటి యేసయ్యను గురించి న్యాయాధిపతిగా వస్తున్న విధులను ఎప్పుడైతే వారికి వివరించినాడో ఆ మాటలు చెప్పుచుండగానే వారందరూ పరిశుద్ధాత్మను పొందుకున్నారు. మీకు అపోస్తల కార్యము 2వ అధ్యాయము 38వ వచనంలో తెలియజేసినట్టుగా, పేతురు, మీరు మానవ మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును మీరు పొందుతారనే మాట ప్రకారం ఎప్పుడైతే సువార్త వారికి ప్రకటింపబడిందో వారిపైన పరిశుద్ధాత్మ దేవుడు క్రియ చేయడం ప్రారంభించినాడు. అనేకులు దేవుని వైపు తిరిగినట్లుగా అన్యులు కూడా పరిశుద్ధాత్మను పొందుకోవడం మనం చూస్తున్నామండి. ఎందుకనగా యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన కేవలం కొందరికి కాదు కానీ అందరికీ ప్రభు ఉన్న మాట ప్రకారం ఆయన అన్యులకు, ఈరోజు భారతదేశంలో ఉన్న మనము కూడా క్రీస్తును మన సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన నామమున మనం బాప్తిస్మం పొందుకొని ముఖ్యంగా మారు మనసు పొంది మన యొక్క పాత జీవితాన్ని విడిచిపెట్టి ఎప్పుడైతే మనం క్రీస్తునందు ఒక నూతన జన్మ బాప్తిస్మం అనే నూతన పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా మనము బాప్తిస్మం ద్వారా తిరిగి జన్మిస్తాము, మనము కూడా దేవుని బిడ్డలుగా మనం జీవించి పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకొని ఈ లోకంలో ఒక పవిత్రమైన జీవితాన్ని జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. అటువంటి జీవితం జీవించిన వారికి దేవుడు నిత్య జీవం ఇవ్వబోచున్నాడు. కేవలం ఆ నిత్య జీవము యూదులకో ఇశ్రాయేలుకో కాదు కానీ ప్రతి ఒక్కరికి, ఎవరైతే ఆయన మాటలు గైకుంటారో, ఆయన ఆజ్ఞను పాటిస్తారో, ఆయన సొంత రక్షకుడుగా ఎవరైతే అంగీకరిస్తారో వారందరికీ నిత్య జీవం ఇవ్వడానికి ఆయన ఈ లోకంలోనికి దిగి వచ్చి ఉంటున్నాడు. యేసు, నేనే సత్యము, నేనే మార్గము, సత్యము, జీవమై ఉంటున్నాను, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవ్వరు రాడు అనే మాట ప్రకారము తప్పకుండా యేసయ్య పైన మనము విశ్వాసం ఉంచుదాం. ఆయన నామమును బట్టి రక్షణ పొందుతాం. ఈ యొక్క అపోస్తల కార్యం 4వ అధ్యాయం 12వ వచనంలో, మరి ఎవరి వలన రక్షణ కలగదు, ఈ నామమున వలనే మనకు రక్షణ పొందవలను కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ మనం పొందలేము కనుక యేసయ్య పైన విశ్వాసం ఉంచుతాం. యేసయ్యను మన సొంత రక్షకుడుగా మనం హృదయాలను స్వీకరిద్దాం. మన జీవితాన్ని మార్చుకుందాం, మన నడవడిని మార్చుకుందాం, మన చూపును మార్చుకుందాం, మన యొక్క చేతలను మార్చుకుందాం, మన నోటి మాట మార్చుకుందాం, మన హృదయ తలంపులను మార్చుకుందాం. తద్వారా మనకు క్రొత్త జీవితాన్ని మనం ప్రారంభించి దేవునికి ఇష్టలుగా బ్రతికి మరి దేవుని యొక్క సువార్త రాజ్య యొక్క సువార్తకు మనము కూడా ఒక చిన్న పని వారిగా పనిచేస్తాం. దేవుని యొక్క కొద్ది మాటలు దీవించి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.